మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది 8 సీట్లే. కానీ లోక్సభ ఎన్నికల్లో 17 స్థానాల్లో గెలుస్తామని ధీమాగా ఉన్నారు. మరి ఇది తెలంగాణ బీజేపీకి సాధ్యమయ్యే పనేనా? సమన్వయ లోపంతో ఇప్పటికే కమలంలో లుకలుకలు అభ్యర్థులను చేతులెత్తేలా చేశాయి. ఈ సమయంలో బీజేపీ మిషన్ 17 ఎక్కడికి చేరుతుంది? పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దేశవ్యాప్తంగా 400కు పైగా స్థానాల్లో గెలుస్తామనే ధీమాతో ఉన్నారు ప్రధాని మోదీ. తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కాషాయ పార్టీ పనిచేస్తోంది. అందుకోసం అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించి దూకుడు ప్రదర్శించింది బీజేపీ. డజన్కు పైగా స్థానాల్లో గెలవాలంటే బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని హైకమాండ్ డిసైడ్ అయ్యింది. కానీ స్థానిక నేతల తీరుతో జాతీయ నాయకత్వం నిర్దేశించుకున్న లక్ష్యం నెరవేరేలా కనిపించడం లేదు. ముఖ్యంగా హైదరాబాద్, మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్లతో పాటు మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, జహీరాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం, వరంగల్ సెగ్మెంట్లలో సీన్ విచిత్రంగా కనిపిస్తోంది. హైదరాబాద్ లోక్సభ పరిధిలో బీజేపీ తరపున ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి ఇప్పటి వరకు రాజాసింగ్ సైలెంట్ గా ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అంతేకాదు హైదరాబాద్ లోక్సభ అభ్యర్థిని ప్రకటించిన అంశంలో అసహనం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో పోటీ చేసేందుకు ఇంకెవరూ మొగోడు లేడా అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఆమె ప్రచారానికి కూడా సహకరించకపోవడంతో సొంత పార్టీ వర్గాల్లోనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎంఐఎం కంచుకోటను బద్దలు కొట్టేందుకు ఇక్కడ బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తోంది. మాధవిలతతో పాటు రాజాసింగ్ ప్రచారం చేపడితే గెలిచే ఛాన్స్ ఉంది. కానీ ఆయన పట్టించుకోవటం లేదు. దీంతో హైదరాబాద్ పార్లమెంట్ స్థానం బీజేపీకి మైనస్ అయ్యే అవకాశం లేకపోలేదు. పార్టీ సభ్యత్వం లేదు. ఏ మోర్చాలోనూ పనిచేసిన దాఖలా లేదు. అలాంటి మాధవిలతకు సీట్ ఎలా కేటాయిస్తారని రాజాసింగ్ సూటిగా ప్రశ్నిస్తూ ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. ఇక మల్కాజ్గిరిపై ధీమాగా ఉంది బీజేపీ. కానీ స్థానిక నేతల తీరు అందుకు భిన్నంగా కనిపిస్తోంది. మల్కాజ్గిరి టికెట్ కోసం చాలా మందే పోటీ పడ్డారు. కానీ అందరినీ కాదని అసెంబ్లీ ఎన్నికల్లో 2 చోట్ల ఓడిపోయిన ఈటెల రాజేందర్ వైపు అధిష్టానం మొగ్గు చూపింది. దీంతో మేడ్చల్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న హరీష్ రెడ్డి రాజీనామా చేశారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఓడి న్యాయవాదిగా ఉన్న సీనియర్ లీడర్ రామచంద్రారావు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. మల్కాజ్గిరి నుంచి తానే పోటీలో ఉంటారని ప్రచారం చేసుకున్న మురళీధర్ రావు కూడా ఈటలకు టికెట్ కేటాయించడాన్ని పూర్తిగా వ్యతిరేకించారు. త్వరలో కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. వీళ్లతో పాటు సామా రంగారెడ్డి, కూన శ్రీశైలం గౌడ్ కూడా టికెట్ ఆశించి భంగపడ్డారు. కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారు. తనకు బాసటగా నిలిచే నేతలు లేకపోవడంతో చేసేది లేక అన్ని తానే మల్కాజ్గిరిలో కలియదిరుగుతున్నారు ఈటెల. మిగతా సెగ్మెంట్లలో కూడా ఇదే సీన్ రిపీట్ అవుతోంది. మహబూబ్ నగర్ టికెట్ కోసం డీకే అరుణ, జితేందర్ రెడ్డి, శాంతికుమార్ పోటీ పడ్డారు. చివరకు డీకే అరుణకు ఛాన్స్ దక్కింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో 2వ స్థానంతో సరిపెట్టుకున్న అరుణకు మళ్లీ సీట్ కేటాయించడంతో అలిగిన జితేందర్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. స్థానికంగా పట్టున్న శాంతికుమార్లో సైతం అసంతృప్తి. ఇక్కడ స్థానికంగా మంచి పట్టున్న జితేందర్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పడంతో 4 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో డీకే అరుణకు వ్యతిరేక ప్రభావం పడే అవకాశం ఉంది. నాగర్ కర్నూల్ సెగ్మెంట్లో కూడా ఇదే తంతు. ముందు నుంచి పార్టీ జెండా మోసిన బంగారు శృతికి ఈ స్థానం ఇస్తారని ఆశపెట్టిన అధిష్టానం చివరి నిమిషంలో మాట తప్పింది. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎంపీ రాములు కొడుకు భరత్ కు టికెట్ కేటాయించింది బీజేపీ. దీంతో బంగారు శృతి ఆశలు గల్లంతయ్యాయి. శృతే కాదు ఇంకొంతమంది ఆశావహులు ఈ టికెట్ పై ఆశలు పెట్టుకుని నిరాశపడ్డారు. సొంత పార్టీ నేతలకు కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్ కేటాయించడంపై బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఈ ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 12 కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ ను కాదని బీజేపీ అభ్యర్థులు ఎలా గెలుస్తారనే చర్చ కూడా జరుగుతోంది. నల్గొండలో సైదిరెడ్డి, జహీరాబాద్లో బీవీ పాటిల్, ఆదిలాబాద్లో నగేష్, వరంగల్లో ఆరూరి రమేష్, ఖమ్మంలో తాండ్ర వినోద్రావుపై వ్యతిరేకత కొనసాగుతోంది. ఆయా సెగ్మెంట్ల నుంచి బీజేపీ శ్రేణులు ఏకంగా పార్టీ రాష్ట్ర కార్యాలయం ముందు నిరసనకు దిగి అభ్యర్థులను ఓడిస్తామని హెచ్చరికలు చేసిన సందర్భాలున్నాయి. దీంతో ఢిల్లీ పెద్దలు నేతలను ఓదార్చే పనిలో నిమగ్నమయ్యారు.
నేరుగా ఇంటికి వెళ్లి సముదాయించి వస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో నెలకొన్న గందరగోళ పరిస్థితులే కనిపిస్తున్న నేపథ్యంలో మళ్లీ టార్గెట్ మిస్ అవుతుందా అనే భయం అధిష్టానంలో నెలకొంది.